హాయ్ అండి. ఈరోజు మేము పప్పు మామిడికాయ చేస్తున్నాము. చూడండి, కందిపప్పు మామిడికాయ కూర. ఆ మామిడికాయలు కరివేపాకు మా చెట్టువేనండి. పొయ్యి మీద చేస్తున్నాం, కట్టెల పొయ్యి మీద. సరదాగా మార్నింగ్ 8 అయిందనమాట. ఎండలు వచ్చేస్తున్నాయి కదండి, ఇంకొంచెం లేట్ అయితే అందుకే ఎర్లీగా స్టార్ట్ చేసాం. కావలసినవన్నీ ఇక్కడ పెట్టానండి. కందిపప్పు కడుగుతున్నాను అనమాట. శుభ్రంగా కందిపప్పు 2 సార్లు కడుక్కోవాలి. ఈరోజు గాలి ఎక్కువ ఉందండి, గాలి ఎక్కువగా ఉంది. నీరు మొక్కలకి వేసేస్తున్నానండి, కడిగిన నీరు. కందిపప్పు 2 సార్లు కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటానండి. సరదాగా పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను, విజయనగరం. మాది వైజాగ్ అనమాట. నేను పాత వీడియోస్లో విజయనగరం కోట ఇవన్నీ పెట్టానండి, చూడండి, బాగుంటాయి. విజయనగరం కోట విశేషాలన్నీ పెట్టానండి, చాలా బాగుంటాయి. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. కందిపప్పు అనమాట. మల్లెపూలండి, అవి సమ్మర్ కదా వస్తూ ఉంటాయి మా ఇంటికి. ఏవో పువ్వులు తీసుకున్నాను ఈరోజు. మల్లెపూలు పెట్టానండి స్టవ్ మీద, పొయ్యి మీద. కందిపప్పు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసాను. మా పిల్లలండి అల్లరి చేస్తారు, సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా హడావిడి. మామిడికాయలు మా చెట్టువేనండి, తొక్కలు తీస్తున్నాను. కొబ్బరి మామిడి. శుభ్రంగా మామిడికాయలు, ఉల్లిపాయలు అన్నీ కోసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫస్టే వేసేస్తానండి పప్పులో, ఎందుకంటే మెత్తగా ఉడికిపోతాయి కదా, లేకపోతే మా పిల్లలు ఏరుతారు. అవి పప్పుతో పాటు మెత్తగా ఉడికిపోతే ఇంకా ఏరడానికి అవ్వదు కదా. కరివేపాకు కూడా నేను అలాగే ముక్కలు కోసి వేస్తానండి, హెల్త్కి మంచిది కదా, ఇంకా ఏరడానికి అవ్వదని. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటీ వేసుకుంటున్నాను. తర్వాత మామిడికాయ లేట్గా వేస్తానండి, ఎందుకంటే మా వైపు మామిడికాయ ఫస్ట్ వేస్తే పప్పు ఉడకదు అంటారు. అందుకు కొంచెం పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ వేస్తానన్నమాట. మామిడికాయ బేగా ఉడికిపోతుంది కదండి. నేను బాగానే పెట్టానండి పొయ్యి, అది నేనే సెట్ చేశాను అదంతా. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. టమాటీలు కూడా ఇప్పుడే వేసేస్తానండి. అవి ఉడికిపోయిన తర్వాత నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత మామిడికాయ వేస్తాను అనమాట. మా అక్క షూట్ చేస్తుందండి వీడియో, ఫస్ట్ టైం తనకి. నేనే చెప్తున్నాను ఏం చేయాలి, అలా చెయ్యు అని. పాత వీడియోలు చెక్ చేయండి, కోట బాగుంటుంది. టమాటీలు వేసుకుంటున్నానండి. గాలి అయితే బాగా వచ్చేస్తుంది ఈరోజు మాకు. తర్వాత మామిడికాయలు కోసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి, అది ఉడికే లోపల. అది ఉడికే లోపల మామిడికాయలు కోసుకొని పక్కన పెట్టుకుంటాను. తర్వాత మా పిల్లలు అల్లరి చేస్తున్నారండి బాగా. మా పాప, పెద్ద పాప, 2nd క్లాస్ అండి ఇప్పుడు మా పెద్ద పాప.
ఉప్పు కారం వేసుకుంటున్నానండి. ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకబెడతాను. మూత పెట్టేస్తాను అనమాట. నాకు ఇంకా కొత్త అండి ఛానల్ స్టార్ట్ చేసి, అందుకే కొంచెం అప్పుడప్పుడు తడబడతాను. నెమ్మదిగా నేర్చుకుంటాను. మామిడికాయలు వేసేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నానండి. మామిడికాయ ముక్కలు వేసి అలా పెట్టేస్తాను. మూత అయితే పెట్టేసి, అంటే సగం వేసిన తర్వాత మంట తగులుతుందండి. అందుకే నేను చేత్తో వేసి మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదేనండి మా మామిడి చెట్టు. ఆ చెట్టు కిందే నేను చేస్తున్నాను వంట. చల్లగా ఉంటుంది. మా ఏసీలో కన్నా మామిడి చెట్ల కింద ఉంటేనే చల్లగా ఉంటుందండి, ఏసీలో చల్లగా ఉండడం కన్నా. ఇప్పుడు మార్నింగ్ 8 అయిందండి. స్టార్ట్ చేస్తాం వంట, బేగా అయిపోతుంది కదా అని. అస్సలు ఎండ స్టార్ట్ అయితే అసలు కిచెన్ రూమ్లో ఉండలేకపోతున్నాం, ఎండలు ఎక్కువైపోయాయి. కరివేపాకు అండి, కరివేపాకు కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తాను. కోసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కోసి అందులో వేసేస్తాను అనమాట. మెత్తగా ఉడికిపోతే పిల్లలు ఇంకా ఏరడానికి వీలుండదు కదా, అందుకు. వెల్లుల్లిపాయలు అండి ముక్కలు కోసుకుంటున్నాను. వేసాను. వేసిన తర్వాత మూత పెట్టేస్తాను. అవి మెత్తగా ఉడికిపోతాయి. అప్పుడైతే పప్పు గుత్తిలో ఉండేవి మెత్తగా చేయడానికి. ఇప్పుడు గరిటెతోనే కొంచెం అలా మెదిపేస్తున్నానండి. కొంచెం మెత్తగా అయిపోయింది. ఈ లోపల నేను పోపు రెడీ చేసుకుంటాను. ఈ లోపల కళాయి పెట్టాను. పోపులండి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయలు పోపులు వేసేస్తున్నాను. పోపు వేసిన తర్వాత అందులో తిరగమూత పెట్టుకుంటాను అన్నమాట. పప్పు కర్రల పొయ్యి మీద చేస్తున్నాను కదండి, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగానే చేస్తాను. తిరగమూత వేస్తానండి. ఇప్పుడు మరి మస అయిపోయిందని బౌల్లో తీసుకుంటున్నాను కర్రీ. ఇదే మాకు మధ్యాహ్నం కర్రీ అండి. మా ఇంటిల్లి పదికి సరిపోతుంది అది. అప్పుడు నేను అదేనండి ఓవరాల్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోలు పెడతాను. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయండి. లైక్ చేయండి మర్చిపోకండి. మా కర్రీ ఎలాగుందో మీరు కమెంట్లో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను తర్వాత అవి లేకుండా చూసుకుంటాను. పప్పు మామిడికాయ రెసిపీ. కరివేపాకు మామిడికాయలు మావేనండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మర్చిపోకండి లైక్ చేయడం. ఇంకా చాలా మామిడికాయ రెసిపీస్ పెడతానండి, సమ్మర్ స్పెషల్స్ పెడతాను. చూడండి నా ఛానల్ని, తప్పకుండా వాచ్ చేయండి. మంచి మంచి సమ్మర్ స్పెషల్స్ పెడతాను. బాయ్ అండి.